గుడ్ ఈవినింగ్ అండి. నేను రీసెంట్గా మీ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. దాని నుంచి ఎటువంటి కాల్ కానీ రాలేదు. అందుకని కనుక్కుందామని కాల్ చేశానండి. అవునా? Excuse me, ma'am. Good morning. Please take your seat. Hello, ma'am. My name is Sajida, tell me something about yourself. Myself, Sajida. I came from Markapuram. I completed my B.Pharm.C at Acharya Nagarjuna University and I completed my intermediate in Sri Sadhana Junior College and I secured 90%. Can we have your resume? Sure, ma'am. ఇది మీరే చేశారా? Yes, ma'am. మీకు వచ్చిన ఐడియానేనా ఇది? Yes, ma'am. Nice project, Sajida. You have done a great job. Thank you so much, ma'am. ఈ ప్రాజెక్ట్కి లీడ్ కూడా మీరే తీసుకున్నారా? Yes, ma'am. ఓకే, మీరు బాగా చేశారు. వి విల్ కాల్ యూ లేటర్. Okay, ma'am. ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది మ్యామ్. ఇది మన కంపెనీకి యాడ్ చేస్తే కంపెనీ షేర్స్ పెరుగుతాయి, ఇంప్రూవ్ కూడా అవుతుంది, స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. మ్యామ్, కానీ నాకు ఆ అమ్మాయికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ చేయగల కెపాసిటీ ఉందని నాకు అనిపించట్లేదు మ్యామ్. కానీ మనకు కావాల్సింది ఈ ప్రాజెక్ట్ కదా మ్యామ్, పర్సన్ కాదు కదా. సో వాట్ డూ యూ మీన్ ఈజ్ వీ వాంట్ దిస్ ప్రాజెక్ట్, నాట్ ది పర్సన్. యా, గో ఫర్ ఇట్. హలో లిల్లీ, నేను మీకు ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేశాను. ఇంప్లిమెంట్ దట్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ. మనం రిక్రూట్ చేసుకోలేదు. రిక్రూట్ చేసుకోకుండా ఐడియాస్ తీసుకోవటం మన కంపెనీకి ఇదేం కొత్త కాదు. డీటెయిల్స్ ఫాలో అవ్వండి, అర్జెంట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఐ వాంట్ దట్ ప్రాజెక్ట్ టు కంప్లీట్ ఇమీడియట్లీ. యా, డన్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మేడం. పర్సన్ తీసుకోకుండా ఐడియాస్ తీసుకోవటం మన కంపెనీకి కొత్త కాదు మ్యామ్. దీంతో ఈ ప్రాజెక్ట్తో మన కంపెనీ షేర్స్ మనం అనుకున్నది పెరుగుతాయి మ్యామ్. సోనీ, ఏంటి, ఏమైంది? ఇది చూసావా? సేమ్ మనలాంటి ప్రోడక్ట్ ఇంకోటి లాంచ్ చేశారు మార్కెట్లో. మళ్ళీ రావడం ఏంటి? ఇది నీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని చేసింది కదా. అవును, నిజమే. కానీ ఇప్పుడు చూడు, దీనివల్ల మన సేల్స్ పడిపోయినాయా? అవును, మొత్తం చూడు. ఏ కంపెనీ ఇది? ఎక్కడికి వెళ్ళావు? అంటే ఒకసారి నేను కంపెనీకి ఇంటర్వ్యూ కోసమని వెళ్ళాను. వాళ్ళు నా ప్రాజెక్ట్ తీసుకున్నారు, కానీ నన్ను హోల్డ్లో పెట్టి తర్వాత రిజెక్ట్ చేసేసారు. అంటే ఇప్పుడు వాళ్ళు అది మొత్తం కాపీ చేసేసి మన ప్రోడక్ట్ లాగా లాంచ్ చేసేసారా? ఏమో. సరే, మరి దానికి పేటెంట్ తీసుకున్నావా నువ్వేమైనా? ప్రోడక్ట్ మనదే అని మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం పేటెంట్ ఆఫీస్కి వెళ్ళి పేటెంట్ అప్లై చేసుకుందాం. మన దగ్గర మిస్టేక్ లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం వెళ్దాం, అప్లై చేసుకుందాం. ఓకే, మరి ఇమీడియట్గా అప్లై చేసేద్దాం. ఇంటూ ఇమీడియట్గా అంటే అవ్వదు, ఇట్ టేక్స్ టైం అనమాట.